కాండ అరాచక కాండ అని చెప్పేసి గుట్టల్లో గుట్టుగా బూదంద దశాబ్దాల కిందే అమ్ముడైన భూములకు మళ్ళీ రిజిస్ట్రేషన్లు మిటేషన్ కాని చోట కాసుల పంట మంచాల ఇబ్రహీంపట్నం మండలాల్లో మాయగాళ్లు పలు సంస్థలకు భూములు అమ్మిన ఆకుల రాజయ్య కాలక్రమేణా ఆ భూములకు భారీగా పెరిగిన డిమాండ్ ఇదే ఆసరాగా వాటిని తిరిగి విక్రయిస్తున్న దళారులు తక్కువ ధరకు వస్తుండడంతో రియల్ కంపెనీలు క్యూ ఈసీలు చూడకుండానే అధికారుల డబుల్ రిజిస్ట్రేషన్ దళారుల రాజ్యంగా మంచాల తహసీల్ కార్యాలయం అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది ఇక అధికారం మొత్తం మళ్ళా తహసీల్దార్లకు తెచ్చిపెట్టిరు కదా వీళ్ళు ఈ మేధావులు తహసీల్దార్లకు ఎంఆర్ఓలకు రెవెన్యూ ఆఫీసర్లకు అధికారం మొత్తం తీసుకొచ్చి పెట్టిండ్రు ఇట్లా గుట్టు చప్పుడు కాకుండా డబల్ రిజిస్ట్రేషన్లు మళ్ళా రిజిస్ట్రేషన్లు చూడండి ఎకరం 60 లక్షలకు పైనే ధర అప్పుడు 15 లక్షలకే విక్రయం అని చెప్పేసి ఇప్పుడు ఎకరము 60 లక్షల మీదనే ఉన్నదట కానీ 15 లక్షలకే విక్రయం మొత్తం మీద ఈ వార్త చూస్తా ఉన్నాం రాచకొండ గుట్టల్లో అనకొండలు భూములు మింగుతున్నాయి దశాబ్దాల క్రితమే అమ్ముడైన భూములను మళ్ళా విక్రయిస్తున్నారు రెవెన్యూ అధికారులు చేతులు కలపడంతో దళార్ల పంట వండుతున్నది 60 లక్షలకు పైగా ధర కలుగుతున్న భూములను అప్పనంగా 10 నుంచి 20 లక్షలకే అమ్ముతామని ఎరవేస్తున్నారు ఈసీలు చూడకుండానే అధికారులు రిజిస్ట్రేషన్లు చేస్తుండడంతో రియల్ ఎస్టేట్ సంస్థలతో పాటు మధ్యతరగతి ప్రజలు బాధితులుగా మిగులుతున్నారు అని చెప్పేసి రాచకొండ గుడ్డల్లో భూమాయ కొనసాగుతా ఉన్నది దశాబ్దాల కిందటే అమ్ముపోయిన భూములకు తిరిగి మళ్ళీ రిజిస్ట్రేషన్లు అని చెప్పేసి ఇక్కడ మొన్ననే వాయే కదా రాచకొండ అక్కడ పోయి ఇంకొక రామోజీ ఫిలిం సిటీ చేస్తామని చెప్పేసి పోయిన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది మళ్ళీ మొన్న కూడా మాట్లాడినట్టున్నాడు రేవంత్ రెడ్డి అదే రాచకొండకు సంబంధించి ఆ గౌడ్స్ను తాడి చెట్ల మీద నిలబెట్టి అర్ధగంట పాటు తాడి చెట్ల మీద నిలబెట్టి కనీసం అలా డిమాండ్లను పట్టించుకోలేదు రేవంత్ రెడ్డి అప్పుడు పోయి కొన్ని ముచ్చట్లు మాట్లాడొచ్చును కానీ ఇక్కడ రియల్ ఎస్టేట్ దంద జోరుగా సాగుతా ఉన్నదట ఎవరు చూడకుండా గుట్టు చప్పుడు కాకుండా ఇక మంచాల తహసీల్ కార్యాలయం మొత్తం అడ్డాగా మారిందట దళారుల రాజ్యంగా మారిందట ఇదన్నట్టు 15 లక్షల నుంచి 20 లక్షలకు 60 లక్షల మీద ఉన్నాయి 60 లక్షలకు పైనే ఉన్నదట ఎకరము 15 నుంచి 20 లక్షలకే అమ్ముతున్నామని చెప్పేసి దళారులు తప్పుదో పట్టిస్తున్నారట మొత్తం మీద అక్కడ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపోతా ఉన్నారు రాచకొండ గుట్టల్లో భూముల డబుల్ రిజిస్ట్రేషన్ వివాదానికి మంచాల తహసీల్ కార్యాలయం కేంద్ర బిందువుగా ఉన్నది తహసీల్ కార్యాలయం రియల్ ఎస్టేట్ వ్యాపారులు దళారులకు అడ్డాగా మారింది కార్యాలయంలో ఓ రెవెన్యూ అధికారి కుర్చీలో కూర్చున్న ప్రైవేట్ వ్యక్తిని చిత్రంలో చూడొచ్చు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం రెవెన్యూ ఆఫీస్ లో ఇక్కడ కూర్చున్నాడు ప్రైవేట్ వ్యక్తి ఇట్లా నడుస్తుంది వీళ్ళ రాజ్యం ఇట్లా నడుస్తుంది వీళ్ళ దందాలు ఇట్లా అట్లా అని కాదోల్లా మొత్తము ఇక గుడికి సంబంధించిన ఒక హనుమాన్ గుడికి సంబంధించిన జాగాను కూడా కబ్జా పెట్టిండు కాంగ్రెస్ నాయకుడు అడిగినోళ్ళ మీద దళిత బీఆర్ఎస్ నాయకుడి మీద దళిత బీఆర్ఎస్ కార్యకర్త మీదనా లేకపోతే దాస్తికం దాడికి తెగబడ్డ పరిస్థితులు కూడా నిన్న చూసినాం మనం రైట్ ఇది పరిస్థితి దళారులు దోపిడిగాళ్ళ రాజ్యం నడుస్తుంది ఈ ప్రజాపాలన ఈ కాంగ్రెస్ పాలనలానే చెప్పుకోవాలి మనం ఎందుకంటే చూడుండ్రి దందా మళ్ళా అసలు జోరుగా కొనసాగుతా ఉన్నాయి అడిగటోడే లేడని అనుకున్నారు ఇది బయటకు రాదనుకున్నారు కానీ మొత్తం మీద జోరుగా కొనసాగుతా ఉన్నాయి ఈ దందాలు